రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా ఈ సినిమా తర్వాత? అది వెంకీ చెప్పండి సార్. జెన్యున్గా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా ఇంకో లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదండి. మనం కోరుకునేది కూడా వెళ్ళాలనే కదా. లేదు సార్, 100% అది నమ్మే ఉన్నాం సార్. డెఫినెట్గా ఇంకో లెవెల్ వెళ్తారని మేము. ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? అది నితిన్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి అందులో? అంటే నేను ఆయన మంచి కమర్షియల్ హీరో, పక్క కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో మేజర్ సెట్ బ్యాక్ వచ్చి ప్రెడిక్టబిలిటీ. బట్ ఈ సినిమాలో ప్రెడిక్టబిలిటీ ఉండదండి. థ్యాంక్ యూ. నితిన్ గారు, సో అంటే విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా నితిన్ గారి కెరియర్ ఉంటుంది. సో ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన అవసరం, ఎందుకంటే భీష్మ తర్వాత రంగ్దే బాగున్నప్పటికీ కూడా అది వేరు. బట్ ఈ సినిమా హిట్ కొట్టాలి. సో ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఈ మూవీకి? ఈ మూవీకి యాక్చువల్లీ సేమ్ భీష్మ అప్పుడు మేము ఇద్దరం కూర్చొని ఎంత కేర్ తీసుకున్నామో ఈ సినిమాకి నాకంటే ఎక్కువ హిట్ కేర్. ఎందుకంటే నాకు లాస్ట్ 10 సినిమాలు అంత ఆడదు కాబట్టి అన్నకి హిట్ ఇవ్వాలి నాకంటే ఎక్కువ తీసుకుంటే యాక్చువల్లీ కేర్ నేను కేర్ తీసుకున్నాను. బట్ మోర్ దెన్ మీ హీ వాస్ మోస్ట్ స్ట్రెస్డ్. అన్నయ్య సార్ కొట్టే సార్ గట్టి కొట్టాలి, అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అని అదే అనుకుని ఫస్ట్ షూటింగ్ కథ రాస్తున్నప్పటి నుంచి షూటింగ్ అయ్యే వరకు ఇప్పుడు ఎడిటింగ్ నుంచి వరకు కూడా తను December 25 డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని మేము ఇద్దరు అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. కేకే గారు, థ్యాంక్ యూ. సో బేసికల్లీ రైటర్స్ ఎవరైనా స్టోరీ రాయాలంటే ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళడం ఇట్లా చెప్తుంటారు కదా. మీరు పాటలు రాయాలనుకున్నప్పుడు ఏ మైండ్ సెట్తో ఎక్కడ ఉండి రాస్తారు? నేను ఇంట్లోనే రాస్తానండి. ఎక్కువ సినిమా ఆఫీస్లోనే ఎక్కువ రాయడం ఉంటుంది. సో సాంగ్స్ ఫారెన్లో తీస్తారు కానీ మేము ఫారెన్కి వెళ్ళి ఏం రాయము. సో డైరెక్టర్తో కూర్చొని రాస్తుంటాం జనరల్లీ. నితిన్ గారు, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ చెప్పక్కర్లేదు. మీ సినిమాలకు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మీరు పెద్ద విజయాలే దక్కించుకున్నారు. గుండె జారిగల్లంత అయింది, ఇష్క్ వీటన్నిటికీ కూడా చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో కూడా ఆయన్ని పిలవడం కుదరలేదు, రకరకాల కారణాలు. బట్ ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళతో ఉన్న ర్యాప్ బట్టి. మరి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కానీ ఎందుకంటే మీ గుడ్ వైబ్ అది కాబట్టి, మీ పవర్ వైబ్ అది కాబట్టి ఏమైనా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? సో డెఫినెట్లీ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయితే ఒకసారి రవి గారు, నవీన్ గారు ముగ్గురు మీద కలిసి మాట్లాడదాము. తను ఫ్రీ ఉంటే చూద్దాం. తను ఇఫ్ ఈస్ బిజీ దెన్ వీ కాంట్ ఫోర్స్ హిమ్ కదండి.